హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం పల్లీ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసుకోగలము. పల్లీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఇట్లా 1 కప్పు పల్లీలు తీసుకోండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. మీకు కొంచెం తీపి తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకోండి. ఈ నువ్వులు వేసుకోవటం వల్ల దీనిలో కాల్షియం ఉంటుంది, మనకి రుచికి కూడా బాగుంటాయి. పిల్లలు రోజుకొకటి తిన్నా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ తీసుకోండి. మీకు ఇది ఇష్టం లేకపోతే ఇది ఒకటి అవాయిడ్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా కొంచెం యాలక పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వులు వేసేసి వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో ఈ నువ్వుల్ని వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయి కదా, వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు వేసుకుని వేయించుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని మాడకుండా బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా తిప్పుకుంటూ పల్లీలు మాడకుండా వేయించేసుకోండి. చూసారు కదా, పల్లీలు మనకు చక్కగా వేగిపోయినాయి. మీరు ఇలా నలిపేసేసుకుని కొద్దిగా చల్లారాక ఇలా పల్లీలను నలుపుకున్నట్టు అయితే పైన పొట్టు అంతా వచ్చేస్తుంది. అలా పొట్టు తీసేసేసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఎక్కడన్నా ఒక పప్పు ఉన్నా పర్వాలేదు, ఇలా బరకగా ఉంటేనే ఈ లడ్డూలు తినడానికి బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్లో బెల్లం వేసుకుందాం. దానిలో మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మనకి బెల్లం పాకం ఏమి రావసరం లేదు. కొంచెం స్టిక్కీగా 2 ఏళ్లతో పట్టుకుంటే మనకి కొద్దిగా స్టిక్కీగా ఉంటే చాలు. ఈ లడ్డూలకి మనమంతా ఇలా తిప్పుకుంటూ బెల్లాన్ని కరగనిద్దాం. వీటిని మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కొంచెం పప్పులు తినలేని వాళ్ళు అయితే ఇలా సాఫ్ట్గా చేసేస్తే ఈజీగా తినగలుగుతారు. హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం మనకి ఇలా కరిగిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ల మధ్య పట్టుకుంటే మనకి స్టిక్కీగా ఉంది కదా, పాకం రానవసరం లేదు కదా. ఇప్పుడు దీనిలో 1 పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ఈ పల్లీ పౌడర్ని వేసేసుకుని కలుపుకుందాం. అదేవిధంగా నువ్వులు, ఎండు కొబ్బరి, కొద్దిగా యాలక పౌడరు, ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ పాకంలో కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు మొత్తం మనకి చక్కగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు చేతికి కొద్దిగా చల్లారనివ్వండి. చేతికి కొద్దిగా నేతిని రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఈ ఉండలను చుట్టుకుందాం. సాఫ్ట్గా ఇలా రౌండ్గా లడ్డూని చుట్టేసుకుని ఓ ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా వాటన్నిటిని కూడా లడ్డూలుగా చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పల్లీ లడ్డూలు. ఎక్కువ సమయం కూడా పట్టలేదు. మనకి 5 నిమిషాల లోపే పల్లీలు వేయించుకోవటమే పని. తొందరగా ఈజీగా కూడా చేసుకోగలము. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.